అసలు పీఎం మోదీ అండ్ పుతిన్ వాళ్ళ దగ్గరున్న బుల్లెట్ ప్రూఫ్ లగ్జరీ కార్స్ అన్నిటిని పక్కన పెట్టి టొయోటా ఫార్చునర్ కార్ ఎందుకు వాడారు? వాజ్ ఇట్ జస్ట్ కన్వీనియన్స్ ఆర్ ఏ పవర్ఫుల్ మెసేజ్ టు ద వెస్ట్? అసలు రీజన్ ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం వైరల్ అవుతున్న మూమెంట్ పుతిన్స్ ఇండియాస్ విజిట్ గురించి మాట్లాడుకుందాం. బ్రేక్ డౌన్ ద పాలిటిక్స్, స్ట్రాటజీ అండ్ ద హిడెన్ మెసేజ్ బిహైండ్ ద ఫార్చునర్ రెడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. డిసెంబర్ 4న ఆఫ్టర్ 4 లాంగ్ ఇయర్స్ పుతిన్ గారు ఇండియాకి అయితే వచ్చారు. సో కెమెరాస్ ఆయనకు అందించిన వామ్ వెల్కమ్ని, హ్యాండ్ షేక్ని అండ్ హగ్స్ అన్నిటిని క్యాప్చర్ చేయడంతో పాటు ఒక సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ని అయితే క్యాప్చర్ చేసినాయి. అదేంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద యూజువల్ ఆర్మర్డ్ లగ్జరీ ఎస్యూవీస్, ఇద్దరు లీడర్లు ఒక సింపుల్ ఫార్చునర్ కార్లో అయితే కూర్చున్నారు. సో ఫస్ట్ బిగ్గెస్ట్ రీజన్ వచ్చేసరికి కన్వీనియన్స్ అంటున్నారు. క్లియర్గా చెప్పాలంటే ఫార్చునర్కి థర్డ్ రో సీట్ ఉంటుంది, బట్ రేంజ్ రోవర్ లాంటి లగ్జరీ కార్స్కి థర్డ్ రో సీట్ అనేది ఉండదు. సో దీనివల్ల ఇంటర్ప్రిటర్స్ మరియు కీ అఫీషియల్స్ ఆ లీడర్స్తో పాటు కూర్చుని ఆ కార్లో ట్రావెల్ చేయొచ్చు కాబట్టి వీళ్ళు ఫార్చునర్ని వాడామని చెప్తున్నారు. బేసిక్గా ఇద్దరు ఇంపార్టెంట్ లీడర్స్ ట్రావెల్ చేసి సీటింగ్ స్పేస్ లాంటి ఒక చిన్న విషయం కూడా ఒక పెద్ద న్యూస్ అవుతుంది. బట్ ఈ రీజన్ ఎలా ఉంటే కొందరు ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ రైడ్ కేవలం కన్వీనియన్స్ కోసం చేసిన రైడ్ కాదంటున్నారు. మరి ఇది ఒక సింబల్, ఒక మెసేజ్ ఫర్ వెస్ట్ అని చెప్పి అంటున్నారు. ప్రజెంట్ యూరోపియన్ నేషన్స్ రష్యా మీద యుక్రెయిన్ వార్ వల్ల శాంక్షన్స్ పెట్టాయి. సో ఇలాంటి టైంలో యూరోపియన్ బ్రాండ్ అయిన రేంజ్ రోవర్ లాంటి కార్ కాకుండా జపనీస్ బ్రాండ్ అయిన ఒక ఫార్చునర్ కార్ని సెలెక్ట్ చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఈ ఫార్చునర్ కార్ ఏదైతే ఉందో ఇది పేరుకి జపనీస్ కార్ అయినా సరే కర్ణాటకలో లోకల్ అసెంబుల్ చేశారు. సో మరీ హై లెవెల్ ఆర్మర్డ్ వెహికల్ కాకపోయినా బేసిక్ ఎస్పీ సెక్యూరిటీ నార్మ్స్ ప్రకారం ఈ కార్ని మోడిఫై చేశారు. బట్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇద్దరు హై లెవెల్ పీపుల్ కాబట్టి, అండ్ దట్టు పుతిన్ గారు ఉక్రెయిన్ వార్లో ఉన్నారు కాబట్టి, సో సెక్యూరిటీ రీజన్స్ కోసం, లో ప్రొఫైల్ అపిరియన్స్ కోసం కూడా ఈ కార్ని యూజ్ చేశారని చెప్పేసి మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఫ్లైట్ దిగింది ఢిల్లీలో అయితే, బట్ ఎయిర్పోర్ట్ బయట ఢిల్లీ కార్ ఉండాలి కానీ అక్కడ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కారు మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. అసలు ఈ ఫార్చునర్ కార్ వాడకపోతే ఏ కార్ వాడేవాళ్ళు తెలుసా? ఆల్రెడీ పుతిన్ గారి కార్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. సో ఆ కార్ పేరు వచ్చేసరికి ఆరూస్ సెనాట్ లుమినోసి. సో ఆ కార్ రష్యన్ మేడ్ కార్, హెవీలీ ఆర్మర్డ్ ఫ్లాగ్షిప్ సెడాన్ అది. సో ఆ కార్లే కాకుండా మన మోదీ గారు రెగ్యులర్గా యూస్ చేసే రేంజ్ రోవర్ కార్, అలానే మెర్సిడీస్ మేబ్యాచ్ S650 గార్డ్ ఇలాంటి కార్లు కూడా అక్కడే ఉన్నాయి. సో ఈ కార్లు ఎంత హెవీలీ మోడిఫైడ్ అంటే, సో మోడీ గారి దగ్గర ఉన్న రేంజ్ రోవర్ కార్ వచ్చేసరికి VR8 బ్లాస్ట్ ప్రొటెక్షన్ కార్ అది. అలానే మెర్సిడీస్ వచ్చేసరికి లగ్జరీ సిడాన్ విత్ VR10 ప్రొటెక్షన్తో వస్తున్నాయి. ఇంకా డౌట్ రావచ్చు ఏంటి VR8 అండ్ VR10 ప్రొటెక్షన్స్ అని. VR8 ప్రొటెక్షన్ కార్ వచ్చేసరికి మీకు AK-47 అలానే గ్రానైట్స్ను తట్టుకుంటాయి. అండ్ అలానే ఈ VR10 ప్రొటెక్షన్ కార్స్ వచ్చేసరికి మీకు ఆర్మర్ పియర్సింగ్, బ్లాస్ట్, రూఫ్ అండ్ ఫ్లోర్ మీ గ్రానైట్స్ నుంచి అలానే ల్యాండ్ మైన్స్ నుంచి తట్టుకుంటాయి. అండ్ అదే కాకుండా అడ్వాన్స్ సీలింగ్ ఫర్ కెమికల్ అండ్ బయోలాజికల్ థ్రెట్స్ నుంచి కూడా ఈ కార్లు మనకి తట్టుకునేలా డిజైన్ చేశారు. ఇవి గాయస్ ఫార్చునర్ కార్ వాడడం వెనక ఉన్న రీజన్స్. సో మీరు ఏమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ గురించి? ఇది జస్ట్ సెక్యూరిటీ అండ్ కన్వీనియన్స్ కోసమే అనుకుంటున్నారా, లేక వెస్ట్కి వీళ్ళు ఇచ్చిన మెసేజ్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ దిస్ వీడియో టు సమ్వన్ హూ లవ్స్ జియో పాలిటిక్స్ అండ్ కార్స్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.